శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు భక్త ధ్రువుడి గురించి తెలుసుకుందాం. ధ్రువుడు భారత ఇతిహాసంలోకి శ్రీ మహావిష్ణువు చేత ఆశీర్వదించబడి అంతరిక్షంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రముగా ధ్రువ క్షితిలో మనకు కనిపిస్తున్న స్వయంభువ మనువు వంశరాకుమారుడు. పెద్దలు ఇప్పటికీ చిన్నపిల్లలకు భక్తికి కార్యనిశ్చయానికి ఉదాహరణగా ధ్రువోపాఖ్యానం ధ్రువ చరిత్ర చెబుతారు. ధ్రువోపాఖ్యానం విష్ణు పురాణంలోనూ మహాభాగవతము 4వ స్కందంలో ముఖ్యముగా ప్రస్తుతించబడుతుంది. ఋగ్వేదం ప్రకారం ధ్రువ అంటే 2 అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి ధ్రువ నక్షత్రం, మరొకటి నిలకడ స్థితి. వేదాలలో ధ్రువ నక్షత్రం గురించి ప్రత్యేకముగా ఎక్కడా ప్రస్తుతించినట్లు కనిపించదు. గృహ సూత్ర మహాభారతం సూర్య సిద్ధాంతం ధ్రువ నక్షత్రం గురించి ప్రస్తుతించబడింది. పనిని 1:4:24 ప్రకారం ధ్రువ అంటే ఒక నిలకడ స్థానం నుండి బయలుదేరే ప్రదేశాన్ని కూడా ధ్రువ అని పిలుస్తారు. ధ్రువుడి వంశచరిత్ర. స్వయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులున్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే 2 భార్యల వలన ధ్రువుడు సునీతి, ఉత్తముడు సురుచి అనే 2 కుమారులు కలిగారు. కాల ప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి ఒక వెర్రి నవ్వు నవ్వి, నీకు తండ్రి తొడపై ఎక్కే అదృష్టం లేదు. అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకు అదృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది. ఆ పరుష భాషడానికి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో, నాయనా, కాల ప్రభావం వలన నీ తండ్రి తనను దాసి కంటే తక్కువగా చూస్తున్నాడని, కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాదధ్యానం వలన జరగనివి ఉండవని, స్వయంభువు మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమ గతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజధాని నుండి అడవికి బయలుదేరాడు. అప్పుడు మార్గ మధ్యంలో నారదుడు కనిపించి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగగా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన వృత్తాంతం, తన సవతి తల్లి చేత పొందిన అవమానం చెబుతాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరం పంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరంలో ఉన్న మధువనంలో దర్భాసీనుడవై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రం ఉపదేశిస్తాడు. ధ్రువుడు యమునా నదిలో త్రికరణ శుద్ధిగా స్నానం చేసి దర్భాసీనుడై నారాయణుని గురించి తపస్సు చేస్తాడు. ముందు 3 రోజులకు ఒకమారు వెలగపండు లేదా రేగిపండు తినేవాడు. తరువాత 6 రోజులకు ఒకమారు పండి రాలిన ఆకులు తింటూ తపస్సు చేశాడు. ఆ తరువాత 3 నెలలకు 9 రోజులకు ఒకమారు మంచినీరు తాగి తపస్సు చేశాడు. ఆ తరువాత 12 రోజులకు ఒకమారు గాలి పీల్చి తపస్సు చేశాడు. మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తుండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడి దేవతలు నారాయణుడి వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తారు. అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని, వాని వలన ఈ ఉపద్రవం వస్తున్నదని చెప్పి వానికి ప్రత్యక్షమై దీక్ష విరమింపజేస్తానని చెబుతాడు. నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో 7 ఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువ క్షితి అనే స్థానం కల్పిస్తున్నానని చెప్పి ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్య పరిపాలన చెయ్యమంటాడు.
ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకొని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకుంటాడు. రాజధాని చేరుకున్న ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తానపాదుడు సంతోషం పొంది రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థ ఆశ్రమమునకు వెళ్తాడు. శింశుమాన ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే గుణవతిని వివాహం చేసుకుని కల్పవస్తర అనే కుమారులను సంతానంగా పొందుతాడు. అనంతరం వాయువు కుమార్తె అయిన ఇలా అనే కన్యకని వివాహం చేసుకుని ఆమె వలన కుమారుడిని కుమార్తెని పొందుతాడు. ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది. ఈ రెండు విషయాలు మనస్తాపం కలిగించి ధ్రువుడు హిమయత్ పర్వతం లోయలో ఉన్న అలకాపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం ప్రకటించాడు. కొద్దిసేపటి తర్వాత యక్షులు మాయ యుద్ధం చేయటం మొదలుపెట్టారు. వారితో మాయా యుద్ధం చేసే దారితోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై నిఖిల లోకాలకు మూలకారకుడైన నారాయణుడిని స్మరించమని చెబుతారు. నారాయణుడిని స్మరించి నారాయణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్నగిల్లి వారి కాళ్ళు చేతులు మొండలు విరిగి క్రింద పడిపోయాయి. అప్పుడు ధ్రువుడి తాత స్వయంభువ మనువు ప్రత్యక్షమై దేహాభిమానం కలిగిన పశు పక్షాదులు చేసే కిరాతక కృత్యాన్ని చేస్తున్నాడని, నారాయణుడిని ప్రసన్నం చేసుకున్న నీకు అది సరికాదని హితబోధ చేస్తాడు. అంతేకాక యక్షులతో యుద్ధం వల్ల శివుడికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని చెబుతాడు. ధ్రువుడు తన తాత మాటలు విని విరమించాడని తెలుసుకొని కుబేరుడు సంతోషించి ధ్రువుడున్న ప్రదేశానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు కుబేరుడికి నమస్కరించగా కుబేరుడు ధ్రువునితో, మీ తాత మాటలు విని యుద్ధం ఆపినందుకు సంతోషంగా ఉన్నది. నిర్మలమైన శ్రీ మహావిష్ణువును సదా స్మరిస్తూ జీవనం జరపమని సెలవిచ్చి వెళ్ళిపోతాడు. ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంతకాలం పరిపాలన చేశాడు. తరువాత రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకోవడానికి బద్రికావనంలో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ కాలం వెళ్ళబుచ్చుతుండగా ఒకరోజు నందసునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్య విమానం మీద ధ్రువుడిని తీసుకుని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడ దివ్య విమానం ఎక్కలేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు. అలా వెళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లి చూడవలనని కోరికున్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు. నేటికి మనకు కనిపించే ధ్రువ నక్షత్రం ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్య పాలన ఫలంగా లభించిందే అని చెబుతారు. భక్త ధ్రువుడి గురించి తెలుసుకున్నాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం.